టీచర్ యూటిలైజేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. స్కూల్కి వెళ్ళాము, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాము అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. స్కూల్లో మనము పిల్లవాడికి ఈరోజు ఎన్ని గంటలు మనం యొక్క టైంను బోధనకు ఉపయోగించాము, ఈరోజు బోధన వల్ల మనం పిల్లవాడికి ఏమి నేర్పాము, ఏం సపోర్ట్ చేశాము అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి హోంవర్క్ ఒకటి, అలాగే ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వండి. స్టూడెంట్ అటెండెన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. కాబట్టి ఇక ఇంతకాలం మనం చెప్పుకున్న రీజన్స్ ఇక చెప్పకూడదు. స్టూడెంట్ రావడం లేదు, లేకపోతే ఈ పిల్లవాడు ఇంకా చదవడంలో వెనకపడి ఉన్నాడు, ఈ పిల్లవాడు ఇర్రెగ్యులరు, ఈ పిల్లవాడు ఆబ్సెంటు, ఇలాంటివి ఏమీ చెప్పొద్దండి. ఖచ్చితంగా రిజిస్టర్ ఉందా లేదా అన్నది దిస్ ఈజ్ ద సజెషన్ బై అవర్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. మేడం గారు ఖచ్చితంగా చెప్పారు, ఈ పర్ఫార్మెన్స్ రిజిస్టర్ ఉండాలా. ఉన్న తర్వాత ప్రతి స్టూడెంట్కి కూడా ఈ వీక్లో ఎంత, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ పట్టడానికి ఎన్ని రోజులు పట్టింది, ఆ లెవెల్ ఏంటి, మనం రెండే తీసుకుంటున్నాం, మాతృభాష, గణితం. కాబట్టి మాతృభాషలో కొన్ని పెట్టుకున్నాము లెవెల్స్, గణితంలో కొన్ని లెవెల్స్ పెట్టుకున్నాం, ప్రైమరీలో కొన్ని పెట్టుకున్నాము, అప్పర్ ప్రైమరీలో కూడా వేరుగా పెట్టుకున్నాం. కాబట్టి ఇది ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్ టు హై స్కూల్స్, అప్ టు 10th క్లాస్ ఆల్ స్కూల్స్. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, అందరూ కూడా ఈ చైల్డ్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిజిస్టర్ అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. చేసిన తర్వాత దాని ప్రకారము ఆ పిల్లవాడికి ఇంతకుముందు చెప్పారు రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. మరి టీచర్ యొక్క రోల్ ఏంటంటే అడ్రస్ టు ద నీడ్స్ ఆఫ్ ద చైల్డ్ అని అంటున్నాం. మరి రకరకాల విభిన్నమైన విద్యార్థులకు విభిన్నమైన బోధనలు, విభిన్నమైన కృత్యాలను మనం ప్రొవైడ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్లో కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. స్టూడెంట్స్ వస్తున్నారు, న్యూ స్టూడెంట్స్కు చక్కగా వాళ్లకు ఒక ప్రొఫైల్ చేయండి. స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఒకటి, లర్నింగ్ ప్రొఫైల్ అనేది చిన్న పిల్లలకు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు చేసినవి కూడా మనం డిస్ప్లే చేయొచ్చు క్లాస్ రూమ్లో. అలాగే కొత్తగా చేరిన అడ్మిషన్ పిల్లలకి బర్త్డే చార్ట్ అని ఒకటి తయారు చేయొచ్చు. వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క బర్త్డే డేట్ ఎప్పుడు, ఆ చిన్న చిన్న బర్త్డేలు చేయటము, ఒక్కొక్క నెలలో ఒక బర్త్డే వస్తుంది. ఏంటంటే మరి చిన్నపిల్లలకు చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. తర్వాత పిల్లలు చిన్న చిన్న పిల్లల పెయింట్లు చేసినవి, ఆ చిన్న చిన్న పిల్లలు పిచ్చి పిచ్చిగా గీచినా సరే అవి కూడా మనం డిస్ప్లే చేయాలి 1వ తరగతిలో. అదే అక్కడ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. కాబట్టి పిల్లలతో ఒక బర్త్డే పార్టీలు చేయడము, బర్త్డే చార్ట్ ఒకటి ప్రజెంట్ చేయడము, తర్వాత పిల్లలకి అందరి పిల్లలతో ఒక ట్రాన్సిషన్, మనం కల్చర్ ట్రాన్సిషన్ చేయాలా. ఎందుకంటే హోమ్ నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు హోమ్లో ఉన్న కల్చర్ వేరు, స్కూల్లో ఉన్న కల్చర్ వేరు. కాబట్టి పిల్లవాడికి పీర్ గ్రూప్తో ఎలా ఉండాలా, టీచర్తో ఎలా ఉండాలా, భాషను ఎలా మార్చుకోవాలా. ఎందుకంటే అక్కడ కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ మనకు స్కూల్కి క్లాస్ రూమ్కి వచ్చిన వెంటనే. మరి టీచర్ ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళందరినీ మింగిల్ కావాలా అందరి పిల్లలతో పాటు అంటే టీచర్ కొంచెం గైడ్ చేయాలా, వాళ్ళకి కల్చర్ని చేంజ్ చేయాలా, ట్రాన్సిషన్ చేయాలా, హోమ్ లాంగ్వేజ్ నుంచి స్కూల్ లాంగ్వేజ్కి రావాలి. అదే ఎడ్యుకేషన్. 1వ తరగతి చేరిన విద్యార్థులకు మనం అక్షరాలు రాయించడం కంటే ముందు మనకు స్కూల్ కల్చర్ను, తర్వాత ఇతరులతో ఎలా ఉండాలన్న బిహేవియర్ను, ఇవి కూడా మనం చేంజ్ చేయగలిగినామంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది వచ్చేస్తుంది విద్యార్థులకు. కాబట్టి పోతూనే మన విద్యార్థికి అక్షరాలు దిద్దించడం కాదు. కాబట్టి జస్ట్ మీరు కూడా బాగా ఆలోచించి స్కూల్ రెడీనెస్కి ఏమి యాక్టివిటీస్ చేయొచ్చు, అలాగే క్లాస్ రెడీనెస్కు కూడా. ఇప్పుడు మాడ్యూల్ అంటున్నారు, అసలు మీరు కొంచెం థింక్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న లెవెల్స్ అన్నిటికీ ఏ చింతపిక్కలు మ్యాథ్స్లోనో, పుల్లలు, కర్రలు ఏవైనా ఉపయోగించవచ్చు, వేస్ట్ మెటీరియల్ అంతా ఉపయోగించవచ్చు. దాన్ని ఒక కిట్ పెట్టుకోవాలా, ఒక లర్నింగ్ కిట్, లాంగ్వేజ్ కిట్ ఒకటి అనేది ఖచ్చితంగా ప్రతి టీచర్ దగ్గర ప్రైమరీలో కానీ అప్పర్ ప్రైమరీలో కానీ లాంగ్వేజ్ కిట్, లాంగ్వేజ్ లర్నింగ్ కిట్ అన్నది ఖచ్చితంగా ఒకటి ఉండాలి. దాంట్లో చిన్న చిన్న స్టోరీసు, రైమ్స్, ప్రావర్బ్స్, ఏమండి కొన్ని మంచి వాళ్ళ యొక్క చరిత్రలు మీ క్లాస్ లెవెల్కి ఉపయోగపడేటట్లు 2nd to 5th క్లాస్కి ఒక కిట్ పెట్టుకోమని చెప్పండి. హెచ్ఎంస్ అడ్వైజ్ చేయండి. ఎప్పుడు చూసినా మాడ్యూల్ ఇస్తేనే టీచరు మైండ్ పనిచేయటం అని కాదు, టీచరు ఓన్గా కూడా తయారు చేసుకునేటట్లు మనం ఎంకరేజ్ చేయాలా. ఇన్ని చెప్తున్నాము, ద చైల్డ్ ఆల్సో కెన్ కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్ విత్ హెల్ప్ ఆఫ్ ద టీచర్ అన్న రోజుల్లో కూడా టీచర్కి మనం ఇంకా అది అందచేయాలి, ఇది అందచేయాలి అనకూడదు. టీచర్ ఆల్సో కెన్ కన్స్ట్రక్ట్ దైర్ ఓన్
కిట్, ఓన్ మెటీరియల్, ఓన్ మాడ్యూల్ అనమాట. అప్పుడే కన్స్ట్రక్టివిజం అన్నదానికి మనం కరెక్ట్ అర్థాన్ని ఇవ్వగలిగిన వాళ్ళం అవుతామండి. కాబట్టి అలాగే మ్యాథ్స్లో కూడా ఒక కిట్ తయారు చేసుకోండి. ప్రైమరీ లెవెల్లోను, అప్పర్ ప్రైమరీ లెవెల్లో. అప్పర్ ప్రైమరీ లెవెల్లో కాన్సెప్ట్స్కి అనుగుణంగా ఆ జామెట్రీకి, తర్వాత ఇంకా మెన్సురేషన్కి సంబంధించి, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న లో కాస్ట్ ఒక కిట్ పెట్టుకొని ఉండాలి ప్రతి టీచర్ దగ్గర కూడా. అలాగే ప్రైమరీ లెవెల్లో కూడా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అంతా డిపెండ్ అపాన్ ద నెంబర్ సిస్టమ్ మీద ఆధారపడింది, చెప్పాను మార్నింగ్ చెప్పినప్పుడు. కాబట్టి ఆ నెంబర్ సిస్టమ్ అంతా మనం పిల్లవాడికి ఎలా నేర్పొచ్చు? వేస్ట్ మెటీరియల్తో నేర్పొచ్చు. సో కిట్ అంటే ఏదో మళ్ళీ దానికి బడ్జెట్ ఇవ్వండి, దానికి గ్రాంట్ ఇవ్వండి, లేకపోతే కిట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? డోంట్ థింక్ అదర్వైజ్. దట్ టీచర్ కూడా ఆలోచించారంటే తన ఓన్గా ఒక లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్, అవైలబుల్ మెటీరియల్ తీసుకొని ఒక మ్యాథ్స్ కిట్ పెట్టుకోవాలి. కాబట్టి ఆల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ హెడ్ మాస్టర్స్, ఇది రేపు పొద్దున మీరు టీచర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క కండిషన్స్, ఈ నామ్స్ అన్నీ తెలియచేయండి. రిజిస్టర్ గురించి చెప్పండి, కిట్ గురించి చెప్పండి, లెవెల్స్ గురించి చెప్పండి, మినిట్స్ రికార్డ్ చేయండి. ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్లో మీరు ఏమి విన్నారో, మీరు ఏ పాయింట్స్ నోట్ చేసుకున్నారో, మీకు ఈరోజు ఈ మెటీరియల్ అంతా కూడా మెయిల్లో మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాం. త్రూ డిపిఓ ఆఫీసు, మండల ఆఫీసు, అలాగే హై స్కూల్ లెవెల్ దాకా వెళ్ళే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు టీచర్స్తో మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని స్కూల్ రెడీనెస్, క్లాస్ రెడీనెస్, మినిట్స్ అన్నీ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి హెచ్ఎం రాయండి యాక్షన్ పాయింట్స్. ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ యాక్షన్ పాయింట్స్. ఇదిగో పిల్లలకు న్యూ అడ్మిషన్స్కు కొన్ని యాక్టివిటీ చేయాలా, 1వ తరగతి టీచర్ ఎవరు, ఆ టీచర్ యాక్టివిటీస్ ఏం తయారు చేయాలా రాసుకోండి, మినిట్స్లోనే రాయండి. ఊరికే చెయ్యాలా అని రాయొద్దండి, ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, అవి కూడా మీ మినిట్స్ రిజిస్టర్లో రికార్డ్ అయి ఉండాలి. అలాగే క్లాస్ రెడీనెస్ టీచర్లకి మీ సజెషన్స్ అన్నీ రాయండి యాక్షన్ పాయింట్స్. ముందు టెస్ట్ పెట్టుకోవాలా, లేకుంటే ఉన్నటువంటి రికార్డు యొక్క రిజల్ట్ తీసుకోవాలా, ఆస్ కానీ, స్లాస్ కానీ, సమ్మెటు 3 కానీ, ప్రతి పిల్లవాడి పర్ఫార్మెన్స్ను ముందు రికార్డ్ చేయాలా. ఆ రికార్డు చేయడానికి ఒక పుస్తకం పెట్టాలా. పెట్టిన తర్వాత ఆ టీచర్ ప్రిపరేషన్ ఏం చేసుకుంటుంది, టీచర్ ఏమేమి ప్రిపేర్ చేయాలి, ఇప్పుడే చెప్పాను. కిట్, ఒక కిట్ కంపల్సరీ. లాంగ్వేజ్లో రిసోర్స్ మెటీరియల్, లైబ్రరీ బుక్స్, పాత పేపర్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. లిటరేచర్ మెటీరియల్ అని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మన స్కూల్లో కొంత మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. స్నేహబాల కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ హెచ్ఎం కూర్చొని రేపు మినిట్స్లో రికార్డ్ చేసి టీచర్స్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి ఇవన్నీ యాక్షన్ అయ్యేటట్లు చూడండి. కాబట్టి దీని మీద మళ్ళీ మానిటరింగ్ కూడా జరుగుతుంది. డిఓలకు, పిఓలకు కూడా స్పెషల్ గైడ్లైన్స్ మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసుకోకపోతే మనము ఎప్పుడు చూసినా కూడా మన విద్యార్థులు చదవడం రావట్లేదు, రాయడం రావట్లేదు, ఇది పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి రేపు మీడియాలో వస్తుంది. ఎవరో వస్తారు, మన పిల్లల్ని అసెస్ చేస్తారు, 5వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి పుస్తకం రావడం లేదు. మన ఎక్కడో ఒక స్కూల్లో జరిగింటే అది అందరికీ అప్లై చేయడం అనేది అందరం చూసి బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక క్లాస్లో 50 మంది ఉంటే 50 మంది ఎలా అచీవ్ చేయాలో, టీచర్లు 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది టీచర్లు ఈ పని చేయాలి. 80 మంది బాగా పనిచేసి 20% టీచర్స్ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందంటే మన స్టూడెంట్స్ రిజల్ట్ లాగే ఉంటుంది. మరి 60 మంది పిల్లలు బాగా చదివి 40 మంది పిల్లల కోసం మనం అన్నీ చేస్తున్నాం. అలాగే మన టీచర్స్లో కూడా చాలా కమిట్మెంట్ టీచర్స్ ఉన్నారు. అయితే ఒక 20-30% టీచర్స్ కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ లేని టీచర్స్ ఉన్నారు. వాళ్ళ కోసము ఇన్ని స్పెషల్ గైడ్లైన్స్, సజెషన్స్ ఇలా ప్రోగ్రామ్స్ ద్వారా మేము అందజేస్తున్నాము. కాబట్టి హెచ్ఎంస్ అండ్ ఎంఈఓస్ మీరంతా చక్కగా అర్థం చేసుకొని మంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా ఇంప్లిమెంట్ చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని ఫస్ట్ టర్మ్ అయిపోయేలోపు, ఒకటి సమ్మేటివ్ ఎగ్జామ్ పెట్టేలోపు ఏ పిల్లవాడు కూడా ఏ స్కూల్లో కూడా చదవడం రాయడం రావట్లేదని చెప్పకూడదు. ఛాలెంజింగ్గా తీసుకోండి. మా స్కూల్లో అందరూ చదువుతారు, మా స్కూల్లో అన్నీ రాస్తారు, మా స్కూల్లో పిల్లలకి ఇన్ని పద్యాలు వచ్చు, మా స్కూల్లో పిల్లలు మ్యాథమెటిక్స్ చేస్తారు, ఇది లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యానికి మీరేం ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మేము మా యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ తరపున, సర్వశిక్ష అభియాన్ తరపున, ఎస్సీఆర్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మేము అనుకున్న లక్ష్యాన్ని మనందరం కలిసి సాధిద్దామని ఆశిద్దాము. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తేనండి.